మీరు చేసేటువంటి ఏదైతే కొన్ని అలిగేషన్స్ అది ముస్లిం మీద చేస్తున్నారా, లేకపోతే ఇస్లాంలో ఉన్నటువంటి జనాలందరి మీదకి ఇది ఆపాదించబడుతుందా, లేకపోతే ఇస్లాం ధర్మం గురించి మాట్లాడేటువంటి ప్రక్రియలో మీరు మాట్లాడుతున్నారా? లేదు సార్, ఇది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నిజంగా సిద్ధాంతపరంగా ఖురాన్లో కానీ ఇస్లామిక చారిత్రక పుస్తకాల్లో కానీ ఉన్న ఇస్లాం ఏమిటి, ఇప్పుడు ఈ ఇస్లామిక మత ప్రచారకులు ఎవరైతే బోధిస్తున్నారో ఆ ఇస్లాం ఏమిటి. నిజంగా ముస్లింలందరికీ చాలా మందికి ఖురాన్ తెలియదు, వాళ్ళు దాన్ని అధ్యయనం చేయలేదు, చదవలేదు. ఇంకొకటి అది అరబ్బీలో ఉంది, చాలా మందికి అరబ్బీలో చదువుకుంటారు తప్పితే దానికి అర్థం ఏమిటని తెలుసుకోరు. ఖురాన్లో చెప్పబడింది ఏమిటి, నిజంగా ఆ స్క్రిప్చర్స్ లో ఉన్నటువంటి విషయం ఏమిటి అన్నది సాధారణమైనటువంటి ముస్లింలకు తెలియజేయాలన్న సంకల్పంతో ఇది మేము ప్రారంభించాం తప్పితే ఇదేదో వీళ్ళ మధ్య వైషమ్యాలు కల్పించడానికో వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని సృష్టించడానికో నిశ్చయంగా కానే కాదు. కాకపోతే నిజమైన ముస్లింలు, సాధారణమైనటువంటి 90% మంది ముస్లింలు ఎవరైతే నమాజ్ నిర్వహిస్తారు, వాళ్ళు జకాతులు ఇచ్చుకుంటారు, వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతూ ఉంటారు. కానీ వాళ్లకు ఈ ముల్లాలు, ముఫ్తీలు, ఈ ఇస్లామిక మత ప్రచారకులు ఎలా ఎక్స్ప్లైట్ చేసి వాళ్లకు నిజాలను దాచివేసి అసలు ఇస్లాంలో లేనటువంటి కథలను సృష్టించి ప్రసంగాల్లో వాళ్ళకి వినిపిస్తూ ఇది ఇస్లాం అని వినిపిస్తున్నారో అది కాదు ఇస్లాం. ఇస్లాం వాస్తవంగా ఇది, ఇస్లాం పుస్తకాల్లో ఖురాన్లో ఉన్నటువంటి ఇస్లాం ఇది అని చెప్పడమే మా ఉద్దేశం. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ అట్లాంటి ప్రసంగాలు ఇచ్చే వాళ్ళతో మాట్లాడడం జరిగింది, సిరాజ్తో కానివ్వండి లేకపోతే షఫీ గారితో కానివ్వండి, వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగింది ఈ విషయాల్లో? లేదు, మేము బహిరంగంగా ఎప్పుడు కూడా వాళ్ళతో డిబేట్ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. వాళ్ళు రావట్లేదు అని అయితే వెరీ సూన్ నేను ఒకటి ప్లాన్ చేయబోతున్నాను. నేను ఆ రోజు చెప్తానండి, మీరు ఆ రోజు ప్లాన్ చేసిరండి. దానికంటే ముందు నేను అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు షఫీ గారు ఒక మాట చెప్తున్నారు, మొన్న ఏదైతే ఒక యాక్సిడెంట్ లో ప్రవీణ్ గారు అని చెప్పి క్రైస్తవ్యానికి సంబంధించిన ఒక ఆయన చనిపోయారు. సో ఆయన చనిపోయినప్పుడు మానవత్వం మంట కలిసిపోతుంది అనేసి మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు పెహల్గామ్ లో జరిగిన దాని గురించి అయితే ఎవరు మాట్లాడలేదు, అది అసలు ముస్లింలు చేసింది కాదు అన్నట్టే మాట్లాడుతున్నారు. దాని గురించి స్పందించే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఫలస్తీన్లో ఏం జరుగుతుందో మన దేశంలో కానటువంటిది ఫలస్తీన్ ఎక్కడో ఉన్నటువంటిది, అక్కడ ఇజ్రాయిల్ మీద వాళ్ళు చేసినటువంటి దానికి ఇజ్రాయిల్ ప్రతీకారంగా వాళ్ళు ఇప్పటికీ బందీలుగా ఉంచుకున్నటువంటి వాళ్ళని విడుదల చేయించుకోవడానికి ఫలస్తీన్ మీద ఇజ్రాయిల్ దాడులు చేస్తే, ఇక్కడ మన భారతదేశంలో రోడ్ల మీద జెండాలు పెట్టుకుని నినాదాలు చేస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు, అన్ని చేస్తారు. ఎక్కడ? ఫలస్తీన్లో జరిగిన దానికి. కానీ భారతదేశంలో భారతీయులను 27 మందిని వాళ్ళ మతాన్ని అడిగి అది ధృవీకరించుకొని వాళ్ళ చేత కల్మా చదివించి అది చదవగలుగుతున్నారా లేదా నిశ్చయంగా